రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం. సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం మన వీర మహిళల్ని ఎవరైనా చూసారా చెప్పండి? ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని వాళ్ళ ఇళ్లలో క్షోభ కలిగించే విధంగా చేశారు. రాజకీయాలకే దూరంగా ఉందాం అనుకున్నారు. రూపా గారు వచ్చారా? రూపా గారు మన పార్టీలో చేరిన 48 గంటల లోపే ఆమె పైన 307 పెట్టి జైలుకి తీసుకెళ్లారు ఆ రోజున. కూర్చో తల్లి. సో ఇవేవో మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం, మీడియా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కోసం కాదు మన ప్రస్థానం. మన అందరం కూడా చాలా కష్టపడ్డాం, ఒకరికొకరు తోడుగా ఉన్నాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మనం వచ్చి నిలబడే వాళ్ళం. అది మన గొప్పతనం. నిజంగా ఆ రోజు రూపా గారిని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నారంటే, రూపా గారు ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఆమె కోసం, ఆమె కుటుంబం కోసం నిలబడదాం అనే తపన మన నాయకులందరిలో కూడా ఉండింది ఆ రోజు.